మీకు తెలుసా ఇస్లాం ఎందుకు ఇంట్లో కుక్కలను పెట్టుకోవడం నిషేధించింది? ఇస్లాంలో కుక్కలను కేవలం 3 అవసరాల కోసం మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉంది. 1 వేట కోసం, 2 రక్షణ కాపలా కోసం, 3 వ్యవసాయ పనుల కోసం. కానీ ఇంటి లోపల కుక్కలను పెట్టుకోవడానికి అనుమతి లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు, ఎవరి ఇంట్లో కుక్క ఉంటే ఆ ఇంట్లో అల్లాహ్ కారుణ్య దూతలు ప్రవేశించరు. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం. ఆధునిక పరిశోధన కూడా ఇదే చెబుతోంది. కుక్కల లాలాజలం, సలివలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా మరియు వైరస్లుంటాయి. ఉదాహరణకు సెప్సిస్, రక్త ఇన్ఫెక్షన్, మెనింజైటిస్, మెదడు ఇన్ఫెక్షన్, జాయింట్ ఇన్ఫెక్షన్లు, పాస్చురెల్లా, రేబీస్. ఇవి కాటు మాత్రమే కాదు, ఓపెన్ వౌండ్ లేదా కుక్క నాలుక తాకినా మనుషుల్లోకి వెళ్లవచ్చు. కుక్క ఎంత శుభ్రంగా ఉన్నా ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది. మీకు అల్లాహ్ ప్రవక్తలోనే ఉత్తమ నమూనా ఉంది. సూరా 33 ఆయత్ 21. సారాంశం: ఇంట్లో కుక్కలను పెట్టుకోకండి. ఇది కేవలం ఆధ్యాత్మిక కరుణ కోసమే కాదు, ఆరోగ్య రక్షణ కోసం కూడా. విశ్వాసం మరియు అమలుపై నడవడం ఎప్పుడూ విజయానికి, జన్నత్కి దారితీస్తుంది. సైన్స్ తరువాత ధృవీకరిస్తుందా లేదా అనేది ముఖ్యం కాదు. ఈ నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? అయితే ఈ వీడియోను పంచుకోండి. మరికొందరికి అల్లాహ్ కరుణ మరియు రక్షణ యొక్క నియమాలు తెలియచేయండి.